ప్రతిదానికి తానున్నానని వీడియోలు రిలీజ్ చేయడమో, రోజుకు 2, 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టడమో ఇటీవలి కాలంలో చేస్తున్న రోజా ఇప్పుడు బయట కనిపించడం లేదు. తనకు శత్రువు లాంటి కిరణ్ రాయల్పై ఓ మహిళ ఆరోపణలు చేస్తే బయటకు రాలేదు. చిరంజీవి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాక్షి మీడియా రాస్తున్నా ఆమె మాట్లాడేందుకు ముందుకు రాలేదు. ఇందుకు రోజాకు ఏమైంది? ఎందుకు రావడం లేదు? నగరి నుంచి మరో నేతను చూసుకున్నారు జగన్ అంటున్నారు ప్రజలు. గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ను పార్టీలోకి తీసుకుని నగరి బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన రోజా ఫైర్ అయ్యారు. నగరి నుంచి తనను దూరం చేసేలా జగదీష్ను పార్టీలో చేర్చుకుంటే ఏం జరుగుతుందో చూస్తారని హెచ్చరికలు పంపారు. దాంతో జగన్ జగదీష్ను పిలిపించి చేరికను వాయిదా వేసుకోవాలని సూచించారు. రోజాకు సర్ది చెప్పిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని. చిత్తూరులో కేవలం పెద్దిరెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆయన కుమారుడు ఎంపీగా గెలిచాడు. కానీ ఇంకెవరూ గెలవలేదు. అందరూ ఓడిపోయారు. దీనికి కారణం పెద్దిరెడ్డి అనే ఆరోపణలు రోజా చేస్తున్నారు. అందుకే జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంలో తొలగించారు. భూమనకు ఛాన్స్ ఇవ్వడంతో రోజా వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు కిరణ్ రాయల్ ఇష్యూ వచ్చినా, ఇంకో ఇష్యూ వచ్చినా మాట్లాడడం లేదు. రోజాకు బదులు శ్యామలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్ రోజా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. ఆమెకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టే బాధ్యతల్ని ఇవ్వడం లేదు. హైదరాబాద్ నుంచి యాంకర్ శ్యామలను రప్పించి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. మెల్లిగా పార్టీలో మాట్లాడేందుకు కూడా శ్యామలను ప్రత్యామ్నాయంగా చేసుకుంటున్నారు. అటు నగర నియోజకవర్గంలో, ఇటు పార్టీలో మాట్లాడేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకొని రోజాను జగన్ పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయం అర్థమైన రోజా సైలెంట్ అయ్యారు. ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు.